స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఈ పేరం ఈజీగా అయితే బాగా ఆడలేము. దీనిలో ఎనిమిది కూడా కనిపించరు, అయిపోతాం బాగా. ఇదంతా కాదు కానీ మనకు ఆట రాదు ఫస్ట్. పర్లేదు, మంచి లూటే దొరికింది. ఇక్కడ ఎనిమిస్ ఎక్కువ ఉంటారు కూడా, అందుకే నేను కొంచెం మెల్లగా వెళ్తున్నాను. ఎనిమిస్ దొరికితే వేసేస్తారు. వీడైతే లూటే రాస్తుంది. వీడు అక్కడ జీని వస్తుంది, మనం సమ్మన్ చేయాలి. చేస్తే అక్కడ జీని వస్తుంది. ఆల్రెడీ 2 సార్లు చేసాను కానీ వీడియో చేయలేదు. చిన్న బాక్సుల్లో లూట్ వస్తుంది. అవునండి, అక్కడికి వెళ్ళి ఇప్పుడు చేసి జీని వస్తుంది కానీ ఎనిమిస్ కాసేసి ఉంటారు. అందుకే వెళ్ళడానికి కొంచెం భయం వేస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఎనిమిది అయితే అక్కడే ఉన్నాడు, చూసాను. ఇప్పుడు లైట్గా కనిపించాడు. ఇప్పుడు కానీ వెళ్తే అక్కడ కొట్టేస్తాడు. మనం మెల్లిగా లోటు ఆడుకున్నాం. BGMIలో న్యూ అప్డేట్ వస్తే మళ్ళీ వీడియో చేస్తాను. ఎనిమిది అక్కడ నుండి వెళ్ళిపోయినట్టున్నాడు. చూడండి ఫ్రెండ్స్, అలా కనిపిస్తుంది. ఓహో, తెల్లారైపోయింది. ఎల్లలో వద్దా అనిపిస్తుంది. ఆడైపోతే ఆడ మన టీమేట్ అయితే వెళ్దాం అంటున్నాడు, కానీ ఇడ్లీస్ కాస్తుంటారని వెళ్ళొద్దని అంటున్నాడు. ఈ మ్యాచ్ ఎలాగైనా చికెన్ కొట్టాలి, అంతే ఏం కాదు కానీ ట్రై చేద్దాం. స్మోక్ వేస్తాను వెళ్ళమని చెప్పాను అయితే. స్మోక్ వేస్తాను కానీ టైం అయిపోయింది. దించాడు. ఫోన్ నేను లూట్ పోలేదు. గృహలోకి వెళ్దాం. గృహ లాంటిది ఉంటుంది, దాంట్లో మంచి లూట్ దొరుకుతుంది. నేను వెంటనే వెళ్దాం. ఫ్లైయింగ్ కార్పెట్ మీద వెళ్ళాలి. ఇప్పుడు అన్నిస్తున్నారు. ఫాస్ట్ వెళ్తాను, లేకపోతే వచ్చేస్తారు. స్ప్రింట్ కూడా ఫాస్ట్గా వెళ్తాడు. ఫాస్ట్గా గోడ వెళ్ళిపోలే. షిప్ ఎక్కితే అయిపోతాం, అందుకే షిప్ ఎక్కట్లేదు. ఎనిమిస్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ గోదావరి ఎనిమిస్ ఉంటారు, అందుకే మళ్ళీ దాక్కొని వెళ్తున్నా. మళ్ళీ వెళ్ళాలి, లేకపోతే ఎనిమిస్ వేసేస్తారు వెంటనే. ఉన్నాడు మన టీమ్మేట్ అయితే వాడిని కిల్ చేస్తాడు. ఎనిమిస్ ఉన్నట్టుగా ఉంది. ఎవడో కాల్ చేస్తాడు ఎనిమిది. ఇంకే ఫాస్ట్ వచ్చి
చూస్తాం ఇటుపక్క ఎనిమిది కనిపించట్లేదు. అయిపోయాడు. ఈ డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. డోర్ ఓపెన్ ఒకసారి వచ్చాం, ఓపెన్ అయ్యే ఉంది డోర్. కీ కావాలేమో అనిపిస్తుంది. అందుకే డేంజర్ జోన్ పడ్డది, వెళ్ళిపోతున్నాం. అందుకే డేంజర్ జోన్ పడింది, వచ్చేసాం. అందుకే గంటలేని ఎంత కష్టాలు పడదు. ప్లాస్టిక్ గంటలే ఎన్ని సార్లు వస్తారేమో అనిపిస్తుంది. దాని దగ్గరికి వస్తే రావచ్చు ఎనిమిస్. అందుకే కాస్తాను ఇక్కడ. ఎలాగని సెకండ్ అన్నారు కొట్టాలి మ్యాచ్. డోర్ వేసేయడం బస్, ఎవరైనా వచ్చేస్తారు. ఎనిమిస్ ఉన్నారు అనుకోండి. ఫస్ట్ అది తీసుకున్నాం. మన డ్రింక్ లేదు కాబట్టి తాగే పెంకులు అవన్నీ వచ్చేస్తుంది. అలాగే కాకుండా మనం వెళ్ళాను. బండి వచ్చేస్తుంది. ఫస్ట్ వెళ్ళాలి. అదే ఎక్కువ స్మోక్ వేసుకున్నారా? ఇద్దరు అయిపోయారు బ్రో. మొత్తానికి ఇద్దరిని వేస్తాం. ఉండే ఫాస్ట్ పట్టుకుని లేట్ అవుద్దాను. అప్పుడు నడిస్తాను కానీ లేట్ అవ్వలేదు. అయిపోయి బ్యాగ్లో నెట్ తీయాలో తెలియట్లేదు. మనకి గేమ్ రాదు కాబట్టి ఏది యూస్ఫుల్ ఏది యూస్ కాలేదు కూడా తెలియట్లేదు. అలా కొండెక్కి అలాగే ఎక్కిపోయాడో తెలియట్లేదు. ఆ లూట్ బాక్స్ ఆడడానికి కూడా అవ్వట్లేదు ఇప్పుడు. అందుకే మరి వదిలేద్దాం అనిపిస్తుంది. ఎలా ఎక్కిపోయాడో తెలియట్లేదు. కొండ ఈ కార్ మీద వెళ్ళిపోదామా? జోన్ వచ్చేస్తుంది. వద్దులే ఉంది. కార్ ఎందుకు డ్యామేజ్ అయిపోయింది. కార్ పెట్టండి కదా మందారా. బ్రో సెట్టింగ్స్ నా ఎవరు దొంగనాడు వద్దు. ప్లేయర్లు దొంగనాడకూడదు కదా. ఈ కార్ పెట్టేది మంచిది. ఎవరు కొట్టడం కష్టం. మనకి ఇన్వెస్ట్ బయట ఉంటే కొట్టేయచ్చు. ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు. అక్కడనా దొరకట్లేదు ఎనిమిస్. కొనుక్కున్నాను కాల్చేద్దామన్నా. మ్యాప్లో చూడండి, అక్కడ ఏదో కోటలాగా ఉంది. ఆ కోట దగ్గరకు ఒకసారి వెళ్దాం. ఏటో ఉంటుందో తెలీదు. ఇక్కడ ఏదో స్మోక్ వేశారు, ఏదో జరుగుతుంది. ఇవ్వండి ఎనిమిస్ ఉన్నారు ఇక్కడ కిందన. ఎందుకు మనకి తర్వాత లాస్ట్ చూసుకోవచ్చు. ఓ షిట్, ఓహో ఎనిమిదికి దొరికిపోయినట్టాను. ఇంకా అబ్బా ఫ్యూల్ అయిపోయింది కార్ పెట్టి. ఆ బండి మీద వెళ్దామంటే ఆ బండిని మనకు నడపడం రాదు. అందుకే ఇంకో బండి ఎదుర్కొన్నాం. ఇవ్వండి అక్కడ బగ్గి ఉంది. ఫాస్ట్ వెళ్ళిపోదాం, కాకపోతే ఎనిమిస్ వచ్చేసేస్తారు మనల్ని. బగ్గి వేసుకొని ఫాస్ట్ వెళ్ళిపోదాం. మన టీమ్మేట్ అయితే ఆ కార్ మీద వస్తాను అంటున్నాడు. వదిలేసాడు, మనకు నడపడం రాదని. వెళ్ళిపోతున్నాను బగ్గి మీద. వస్తుంది, ఇక్కడే దగ్గరలోనే ఉంది. తర్వాత వేసొద్దు, నీటి పోతున్నాము. ఎన్నిస్ ఉంటారేమో డౌట్ కూడా ఉంది ఇక్కడ. పదండి లోపలికి వెళ్ళిపోదాం. బయట ఉండేది చేస్తాం.
ద స్మాల్ వ్యాలెట్ డోర్. ఓహో, అంటే ఇంకోటి అలాంటి దాని మీద నిల్చుంటే అది ఓపెన్ అవుద్ది. ఇంకోటి ఎక్కడ ఉందో కనిపెట్టాలి. ఇవ్వండి, ఆల్రెడీ ఒకటి నొక్కేసాం మనం. ఇంకోటి కూడా వెతకాలి ఎక్కడ ఉందో. ఇంకోటి నొక్కితే ఆ డోర్ ఓపెన్ చేయొచ్చు మనం. ఇంకోటి ఎక్కడ ఉందో ఇవ్వండి, అక్కడ ఉంది. అది ఫస్ట్ నొక్కితే అయిపోద్ది. ఇది ఓకే, నొక్కాం. ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు మనం. అక్కడ ఆప్షన్ వస్తుంది ఓపెన్ డోర్ అని. మనోడైతే ఓపెన్ చేస్తాడు. ఈడెందుకు వచ్చాడు? లూట్ ఎవరుకుందాం అనుకుంటే పోలేండి. అరేంజ్ చేయాలి. ఓకే, బ్యాగ్లో స్పేస్ లేదు కదా. జోన్ వచ్చేస్తుంది. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. ఇక్కడ అయితే ఎనిమిస్ లేరు. నాకు తెలిసి బయట ఎనిమిస్ ఉన్నారు. బగ్గి ఎక్కడ ఉంది? ఓకే, ఇప్పుడు బగ్గి తీసుకొని వెళ్ళిపోదాం. ఎనిమిది నా పక్కన వేసేద్దాం. మన టీమ్మేట్ అయితే వినట్లేదు. అది పట్టుకొని ఇప్పుడు తిరుగుతాను అంటున్నాడు లాస్ట్ జోన్లో. చూడండి ఎలా తిరుగుతున్నాడు. బ్రో అక్కడ ఎనిమిస్ ఉన్నారు. అనవసరం చేయకుండా బ్రేక్ కొట్టాలి కదా. ఫ్రీ ఫైర్లో అనుకొని దిగిపోయాను. అయితే పొద్దున్న బ్రో ఎనిమిది మన టీం వాడిని మన టీం వాడిని చంపడానికి వెళ్తున్నాడు. మనల్ని చూడలేదాడు. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. మన అడిగారు లోడ్ ఎవరున్నా మన బ్యాగ్లో స్పేస్ కూడా లేదు. బండి ఇప్పుడు వేసుకుని దొరకపోదు, వదిలేయడం బెస్ట్. పగల్లో దాక్కుందామన్నా గల్లి చూడలేదు. ఇంకా రిమైనింగ్ 8 ఉన్నారు. పెద్ద పెద్ద స్నైపర్లు వేసుకుని కొడుతున్నారు. పెద్ద ఫైటింగ్లు అవుతున్నాయి. బ్రో వెళ్ళిపోదాం. ఎక్కడ వెళ్ళిపోదాం అయినా? ఇక్కడ ఎన్ని ఉన్నాడా? కాదు డబ్బాలో. మన స్నైపర్ ఉంటే బాగున్నా. మన స్నైపర్ లేదా? స్నైపర్ లేకుండా ఇప్పుడు ఎలా ఆడదాం? నాకు అసలుకే ఆట రాదు. ఎనిమిస్ ఉన్నట్టున్నారు. ఎనిమిస్ ఎక్కడున్నారో కూడా తెలియట్లే.
వస్తున్నా. ఎవడేస్తాడండి ఎపిసోడ్ అట ఏదో స్నేహితుడు కొట్టాడు ఎపిసోడ్. ఓహో అట్నుండేనా, అట్నుండే కొట్టాడటండి. ఇంకా చెట్టాను కదలేమో డౌట్ పడుతుంది. Thank you. ఓకే స్మోక్ వేసాడు అక్కడ. ఓకే వెళ్ళిపోదాం స్మోక్ నుండి కామ్గా వెళ్ళిపోదాం బ్యాక్ చెట్కి. ఓకే వాడే వచ్చాడు. ఎనిమి ఎక్కడ ఉన్నాడు దొరికితే చంపేస్తాను. నరకడు బ్రో. ఎన్నిస్ అక్కడ ఉన్నారు, ఎందుకు కనకడం వదిలేండి. రాయని కథలైతే ఉన్నాడండి. కానీ మన దగ్గర స్నైపర్ లేదు. ఇక్కడ నుండి కొడితే మనకి రేపు అయిపోద్ది. ఇక్కడ నుండి కొట్టడం కష్టం, వదిలేద్దాం. ఇక్కడ నుండి పాక్కొని వెళ్ళాలి. జోను కూడా మూస్తుంది బ్రో. అరే చేయను. సరే ఈరోజు అయితే ఇంకా